హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. మార్నింగ్ మనం సెన్సెక్స్లో ఎవరైతే ట్రేడింగ్ చేశారో పిఈ సైడ్ మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. మనం అనుకున్నట్లు పుట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందని మనం అనుకోవడం, అదేవిధంగా పుట్ అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెన్సెక్స్లో ట్రేడింగ్ ఈరోజు చేశారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది సెన్సెక్స్లో. మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,923 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 475 రేంజ్లో నిఫ్టీ ఉంది. సెన్సెక్స్ 73,878 రేంజ్లో సెన్సెక్స్ ఉంది. మనమైతే దీని అయితే రిమూవ్ అయితే చేద్దాం. సెన్సెక్స్ అయితే మనకైతే అవసరం లేదు. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనకి ఉంటుంది. ఒక నిఫ్టీ యొక్క వ్యూ అయితే చూద్దాం. మనం మార్నింగ్ ఏమవుతుందంటే ఇచ్చుముఖి ప్రకారంగా అయితే ఇంకా అయితే దీన్ని అయితే మనకైతే పాజిటివ్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది మండే అని చెప్తున్నాం. ఎప్పుడైతే దీనికి అయితే బిలో వస్తుందో మళ్ళీ అయితే పుట్ అయితే ఉంటుంది. కాకపోతే చూడండి, కొంచెం అయితే కాల్ అయితే స్ట్రాంగ్గా అంటే పాజిటివ్ బ్రేక్అవుట్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బ్లూ కలర్కి పైన ఉంది. కాకపోతే కాల్ స్ట్రాంగ్ ఇప్పుడైతే దీన్ని చేస్తారో దీనిపైన ఉన్నంత మాత్రం కంప్లీట్గా సిఏ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో, దీనికి ఎప్పుడైతే బిలోకి వస్తుందో అప్పుడు మాత్రమే పిఈ స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఫండా. కాకపోతే మరి చూసుకోండి, కాకపోతే పుట్ అయితే స్ట్రాంగ్ అయింది. అయినప్పటికీ కూడా మంచి బ్రేక్అవుట్ అయితే అంటే అప్ సైడ్ పోతే మంచి మూమెంట్ ఉంటే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇది ఓకే. దీని ప్రకారం అయితే మనమైతే ఏంటి అంటే ఒకసారి ఇచ్చుముఖి కాకుండా నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేస్తే చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ అయితే మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండికేటర్ని మాత్రం చూద్దాం. కిల్నర్ ఛానల్ ఇదైతే యాక్టివేట్ అయితే చూద్దాం. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. ఓకే, ఇది అనేది ఓకే. ఇది కూడా యాజ్ టీజ్ మనమైతే దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇది కూడా బెటర్ ఇండికేషన్. దీని యొక్క డ్రాప్ అయి కిందికి వస్తే మాత్రం మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చి పైకి వెళ్తే మాత్రం అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. KC20 అని దీని సెట్టింగ్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇన్పుట్స్ అనేది ఇక్కడ లెంత్ అనేది 20 ఉంది, మల్టీప్లేయర్ అనేది 2 ఉంది, క్లోజ్ అనేది సోర్స్ ఉంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఇంకోటి ఏంటంటే స్టైల్స్ కూడా ఈ రకంగా ఇవి మనం అవసరం అనుకుంటే అప్పర్, బేస్, లోయర్ని కూడా మనం వీటి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. మనం అనేది ఇక్కడ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. మనం అనేది ఏదైతే లైన్ ఒకటి గ్రీన్కి ఇచ్చి ఈ రకంగా మనమైతే ఇది 3 కలర్లు పెట్టుకొని అయితే మనమైతే దీని సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకుంటే ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఎవరైతే KC20 అని దీంతో అయితే ట్రేడింగ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏదైతే బెస్ట్ టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటున్నారో వాటిని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది రకంగా మాత్రం ఉంది. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఫర్దర్గా మాత్రం మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూసాం. నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీలో కూడా చూస్తే దీని యొక్క వ్యూ ఎలాగుంటుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఎప్పుడైతే డ్రాప్ అవుట్ ఉంది ఇక్కడ నుంచి మూవ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మంచి అంటే ఇక్కడ అనేది ఇది బెటర్. ఇక్కడ నుంచి వెళ్ళి అప్ సైడ్ కన్నా డౌన్ సైడ్ కన్నా మంచి ఫాల్ అయితే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఒకసారి లైన్ గీసుకొని ఎప్పుడైతే వీటికి మీరు ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడనైతే మనం అయితే నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇక్కడైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే మనమైతే వీటిని ఇక్కడ దీనికి కిందికి వెళ్తే మాత్రం పిఈ స్ట్రాంగ్, దీనిపైన ఉంటే మాత్రం పుట్టు స్ట్రాంగ్ అని చేయొచ్చు. ఇది సింపుల్గా మనకైతే వీటైతే ఎప్పుడైతే ఇవి పడ్డాయో ఇది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఇది సింపుల్గా మనకైతే ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు వెళ్ళిపోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇది సింపుల్గా మనది ఫండా అనేది ఇక్కడ బెటర్ ఇండికేషన్స్ అండి. ఇక్కడ మీకు నిఫ్టీలో మాత్రం ఎటు బ్రేక్అవుట్ ఇస్తే ఆ సైడ్ ఉంటే మాత్రం మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీరైతే మండే అయితే ఏ వ్యూ అనుకుంటారో, బుల్లిష్ అనుకుంటారో, బేరిష్ అనుకుంటారో కామెంట్ చేయండి.
మీరైతే ట్రేడింగ్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. నిఫ్టీలో చేస్తారా, బ్యాంక్ నిఫ్టీలో చేస్తారా, లేకపోతే ఏ ఎక్స్పైరీ ట్రేడ్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.